ప్రపంచంలోనే అత్యధిక నేత్ర చికిత్సలు జరుగుతున్న వైద్య సంస్థ అరవింద్ ఐ హాస్పిటల్. తమిళనాడులో ఉన్న ఈ హాస్పిటల్లో రోజు కొన్ని వేల మంది కంటి ఆపరేషన్లు చేయించుకుంటారు. అరోలాబ్స్ నేతృత్వంలో లెన్సులు, నేత్ర ఔషధాలు తయారవుతాయి. నేత్ర పరిశోధనాలయం, ఐ బ్యాంక్, ఎయిర్ కండిషన్డ్ గదులు, విదేశీ పరికరాలు, అధునాతన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇదేదో ధనవంతులకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇక్కడ 100కి 70 శస్త్రచికిత్సలు ఉచితంగానే జరుగుతాయి. 40 విజన్ సెంటర్స్ ద్వారా పల్లె ప్రజల కళ్లలో వెలుగులు నింపుతుంది ఈ ఆసుపత్రి. సేవాభావం అనే పునాదుల మీద నిర్మించుకున్న సంస్థ అరవింద్. 1976లో 11 పడకలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రికి ప్రాణం పోసింది డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి, నేత్ర వైద్య నిపుణుడు. అప్పటికి ఆయన వయసు 58 సంవత్సరాలు. ఈ వయసులో ఏం సాధిస్తామని చాలా మంది అనుకుంటారు. కానీ పదవి విరమణ అన్న మాటకు సరికొత్త అర్థాన్నిచ్చారు ఆయన. ఇంటిని అమ్మి ఆసుపత్రి పనులు మొదలుపెట్టారు. తొలి రోజుల్లో వెంకటస్వామి విరాళాల కోసం చాలా మందిని సంప్రదించారు. ఎవరూ స్పందించలేదు. కొంతమంది 100-200 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదంతా ఆయనకి నచ్చలేదు. ఎవరో ఇచ్చే విరాళాల మీద ఆధారపడి ఓ వ్యవస్థను నిర్మించడం అసాధ్యమని అర్థమైపోయింది. తన కాళ్ల మీద తాను నిలబడగలిగితేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలనన్న నిర్ణయానికొచ్చారు. అరవింద్ బిజినెస్ మోడల్ ని రూపొందించారు. ఇక్కడ 3 రకాల సేవలుంటాయి. 1 పూర్తిగా ఉచితం, 2 తగ్గింపు ధర, 3 చెల్లింపు. పూర్తి ఫీజు చెల్లించాలా, ఉచితంగా చూపించుకోవాలా, సబ్సిడీ తీసుకోవాలా అన్నది రోగి, అతని కుటుంబ సభ్యులే నిర్ణయించుకుంటారు. ఇక్కడ దేనికైనా ఎలాంటి తేడాలు ఉండవు. ఒకే రకమైన చికిత్స ఉంటుంది. అరవింద్ నేత్ర ఉద్యమంలో గ్రామీణ వైద్య శిబిరాలు ప్రధాన భాగం. ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రయాణ ఖర్చులు, మందులు, చికిత్స జరిగినన్నాళ్లు వసతి, భోజనం ఇవన్నీ ఉచితమే. అరవింద్ పొదుపునకు పెద్దపీట వేస్తుంది. అందుకే ఇంట్రాక్యులర్ లెన్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించింది. నేత్ర వైద్యంలో ఇదో మైలురాయి. లెన్స్ ధర తగ్గింది. దీనివల్ల దాదాపు 120 దేశాల్లో నేత్ర వైద్య వ్యయం తగ్గింది. ఏ సంస్థ విజయమైనా సిబ్బంది పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక ఉత్పాదక శక్తి కలిగిన నిపుణుల్లో అరవింద్ వైద్యులు అగ్రస్థానంలో ఉన్నారు. అంధత్వం పేదవాడి ప్రథమ శత్రువు. చూపు పోతే ఉపాధి పోతుంది, ఆత్మవిశ్వాసం పోతుంది. ఏ మనిషికి అలాంటి పరిస్థితి రాకూడదంటారు డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి. డబ్బే జీవితం అనుకుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ సేవాభావాన్ని అందరిలో నింపగలిగితే తరం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఆయన మరణించిన అరవింద్ రూపంలో ఇంకా సజీవంగానే ఉన్నాడు. సామాజిక బాధ్యత అనేది కడుపు నిండాకో, కోట్లు కూడబెట్టాకో మొదలు పెట్టాల్సిన మొక్కుబడి వ్యవహారం కాదు. అందుకే అరవింద్లో సేవ ఉంది, వ్యాపారము ఉంది. సేవ కోసమే వ్యాపారం, వ్యాపారమే సేవ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.